మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం 10 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలకు తోడు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 65,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహించడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు వరద పోటెత్తింది. గర్భగుడి ముందున్న నదిపాయ అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవుట్ పోస్ట్ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సుమిత్ర, మెదక్ జిల్లాలో వరుణుడు కరుణించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి కాస్త అన్ని చోట్ల కూడా వర్షం తగ్గింది. ముఖ్యంగా వరద ఉధృతి మాత్రం అదేవిధంగా కొనసాగుతుంది. వనదుర్గ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం దగ్గర మాత్రం వరద ఉధృతి హెవీగా ఉంది. అక్కడ మాత్రం ఆలయాన్ని మూసేసి ప్రత్యేక పూజలు బయటనే ఉత్సవ విగ్రహాలను నిర్వహిస్తా ఉన్నారు. ఈ వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా భక్తులు ఎవరు ఇటు రావద్దని కూడా ఆలయ నిర్వాహకులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చిన తర్వాత ఏరియా సర్వే చేసిన తర్వాత చేసిన రివ్యూలో ఆయన స్పష్టంగా అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి, జిల్లా అధికార యంత్రాంగానికి కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచన ప్రకారం ఎక్కడైతే రోడ్లు కొట్టుకుపోయా రోడ్లు తాత్కాలికంగా మరమ్మతులు చేయడం, కలవట్లు కూలిపోయిన చోట కలవట్లను పునరుద్ధరించి రాకపోకలు కొనసాగించేలా చేయాలని సూచించారు. దానికి అనుగుణంగానే ఇంజనీరింగ్ సిబ్బంది, R&B, పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తం కూడా కదిలి ఆ యొక్క మరమ్మతులు చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు మరో సూచన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటిని హై లెవెల్ గా నిర్మించేందుకు, ఎత్తు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కూడా ఆయన సూచించారు. మొత్తం మీద చూసుకుని జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైపోయి కింది స్థాయి వరకు వెళ్ళిపోయి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా మునిగిపోయినటువంటి చాలా గ్రామాల్లో ఆ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వైద్య సిబ్బంది కూడా అక్కడ తరలి వెళ్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వైద్య సిబ్బందిని నియమించారు. ముఖ్యంగా ఏదైతే కొట్టుకుపోయిన పుష్పాల వాగు కావచ్చు, అదేవిధంగా గాజిరెడ్డిపల్లి దగ్గర కావచ్చు, మొత్తం మీద 30 గ్రామాలకి సుమారుగా 30 గ్రామాలకి రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా మరో 20-30 గ్రామాల్లో కూడా వాగులు వంకలు తెగిపోవడంతో రోడ్డు తెగిపోవడంతో ఏదైతే బ్రిడ్జిలో తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాటిని తాత్కాలిక మరమ్మతు చేసి పునరుద్ధరించాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఇంజనీరింగ్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ తరలి వెళ్లింది. సుమిత్ర, మొత్తం మీద చూసుకున్నప్పుడు నిన్న ముఖ్యమంత్రి సూచనని ఈ రోజు నుంచి అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం రాత్రి నుంచి ఆయన సమీక్ష పూర్తయినప్పటి నుంచి కూడా నిమగ్నమైపోయింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టానికి సంబంధించి సహాయక చర్యలు ముమ్మరం చేయండి. అదేవిధంగా పంట నష్టాలు ఏతున్నాయి, పంట నష్టాలు కావచ్చు, ఆస్తి నష్టాలకు సంబంధించి కూడా అంచనా రూపొందించి వెంటనే పంపించాలని నిన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆదేశించడం జరిగింది. ఆ రామకృష్ణారావు ఉదయం పూట కలెక్టర్లకు ఆదేశించడంతో ఆ పనిలో నిమగ్నమైపోయారు. సుమిత్ర, అంటే పివిరావు, ఓవరాల్ గా మెదక్ లో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పటికైతే వరుణుడు కనికరించినా ఇక పైన ఎలా ఉండబోతుంది? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కూడా ఈ వరదలకు కారణం అనుకోవచ్చా? అంటే తాత్కాలికంగా అయితే మెదక్ జిల్లాలో వర్షం అయితే ఎక్కడ కనిపించలేదు, తగ్గుముఖం పట్టింది చెప్పుకోవచ్చు. కానీ ఎగువన కురిసినటువంటి వర్షాలు ఏందో ఆ వర్షాలకు వరదలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఉధృతంగా ప్రవహిస్తా ఉన్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అప్రమత్తం వ్యవహరిస్తా ఉన్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇప్పుడైతే అన్ని కాలువలు, అదేవిధంగా ఏదైతే అవన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. పుష్పాల వాగు కావచ్చు, గాజిరెడ్డిపల్లి దగ్గర కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాత్కాలికంగా అయితే ఇప్పుడు వరుణుడు కరుణించాడు కాబట్టి తాత్కాలికంగా అయితే వర్షాలు లేవు. కానీ 24 గంటలు భారీ వర్షాల సూచన అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం అప్రమత్తమై ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సర్జన అనేటువంటి సర్జన గ్రామం మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆ మునిగిపోయినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెదక్ టౌన్ లోకి తరలించేసి అక్కడ వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేశారు, భోజన వసతి కల్పించారు. అదేవిధంగా అనారోగ్యానికి గురవుతున్న వారందరూ కూడా మందులు అందజేస్తున్నారు. సుమిత్ర, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పివిరావు?
అంటే డిఎంఎన్హెచ్ఓ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు ఆయన కింది స్థాయి వరకు, మండల స్థాయి వరకు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఆ వైద్య సిబ్బందిని పంపించారు. ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత కొన్ని గ్రామాల్లో వరదలు వచ్చి మేటేశాయి. వరద తగ్గిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మేటేశాయి. ఆ మేటేసిన అక్కడ వ్యర్థాలన్నీ కొట్టుకొచ్చాయి. అక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం నేపథ్యంలో వైద్య సిబ్బందిని మొత్తం కూడా అప్రమత్తం చేసి అక్కడ పంపించారు. ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అటు వైద్య సిబ్బంది కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పంచాయతీరాజ్, R&B అన్ని శాఖలు కూడా సమన్వయంతో గ్రామాల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ఇబ్బంది కలగకుండా అయితే మొత్తం సమన్వయంతో పనిచేస్తూ సహాయ కార్యక్రమాలు అయితే ముమ్మరం చేశారు. సుమిత్ర, పునరావాస కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది పివి రావు? పునరావాస కేంద్రాలుగా సుమారుగా 3,000 నుంచి 4,000 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మెదక్ పట్టణంలో. ఇక్కడ వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భోజనం అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు మీరు ఇక్కడ పునరావాస కేంద్రం నుంచి మీ గ్రామాలకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాలు అయితేనే ఆ వర్షాలకి వరద ఉధృతి గంటకి ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు మళ్ళీ మీ గ్రామాలకు పోతే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంది, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు మీ గ్రామాలకు వెళ్ళొద్దని కూడా పోలీసు, రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా వారిని కనిపెట్టుకొని కూర్చున్నారు. చాలా మంది సుమారుగా 3,000 మంది 2 షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. చెంటి పిల్లలతో కూడా అక్కడికి చేరుకున్నారు. వృద్ధులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఎట్టి పరిస్థితులు మీ గ్రామాలకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితి అధికారులకు చెప్పకుండా మీరు ఆ గ్రామాలకు వెళ్లొద్దని కూడా అధికారులు హుకుం జారీ చేశారు. వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ అన్ని ఏర్పాటు, భోజన వ్యవస్థ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేసి వారైతే చూసుకుంటూ ఉన్నారు. సుమిత్ర, మొత్తం మీద చూసుకుని జిల్లా అధికార యంత్రాంగం నిన్న ముఖ్యమంత్రి వెళ్లి ఇక్కడికి వచ్చి ఏరియా సర్వే చేసి రివ్యూ చేసిన తర్వాత ఇంకా కార్యక్రమాలు అయితే ముమ్మరం చేశారు. సహాయ కార్యక్రమం ముమ్మరం చేశారు. ఎక్కడ కూడా ఇంకా ప్రాణ నష్టం జరగడానికి వీలు, ఎప్పటికీ చనిపోయిన ఇద్దరు తర్వాత ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ఆ విధంగా చర్యలు పటిష్టంగా తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం కూడా గత 4 రోజుల కంటే ఈ రోజున ముమ్మరంగా గ్రామీణ ప్రాంతాలు కూడా తరలి వెళ్లిపోయింది. సుమిత్ర, థ్యాంక్ యూ పివి రావు ఫర్ ద అప్డేట్స్.